Have you ever wondered if gold jewelry truly gives profits or is it quietly causing losses? మీరు కొంటున్న గోల్డ్ జ్యువెలరీ నిజంగా మీకు లాభాన్ని ఇస్తుందా? లేదా తెలియకుండా నష్టపోతున్నారా? ఈరోజు మనం చాలా మంది చేసే ఒక కామన్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. ఎలాంటి టెక్నికల్ టర్మ్స్ లేకుండా సింపుల్ లాంగ్వేజ్‌లో అర్థమయ్యేలాగా చూద్దాం ఈ వీడియోలో. మనం గోల్డ్ జ్యువెలరీ కొనటం ఒక గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటారా? ఇవాళ రేపు గోల్డ్ పెరుగుతోంది. ఇంకా పెరుగుతుందేమో. సో, ఇప్పుడే కొంటే బెటర్ అని చెప్పి మనం ఈ షాప్‌లోకెళ్ళిపోయి గోల్డ్ జ్యువెలరీ కొంటున్నాం. కానీ అదొక ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూద్దామంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే మనం గోల్డ్ జ్యువెలరీ కొంటున్నప్పుడు ఒక పెద్ద సమస్య ఏంటంటే చార్జెస్. మేకింగ్ చార్జెస్, జీఎస్టీ ఇంకా మనకు తెలియకుండా చాలా చార్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక రూ. 1,00,000 మనం గోల్డ్ జ్యువెలరీ కొంటే అందులో కేవలం 85,000 నుంచి 90,000 వరకు మాత్రమే గోల్డ్ మనం కొంటున్నట్టు. మిగిలినదంతా మేకింగ్ చార్జెస్, జీఎస్టీ, తరుగు ఇంకా చాలా ఉంటాయి. సో, మనం కొంటున్న రోజే 10,000-15,000 మనం నష్టపోతున్నాం. దీన్ని ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ అని అంటామా? ఖచ్చితంగా కాదు. ఇంకొక సమస్య ఏంటంటే దానికి రీసేల్ వాల్యూ. మనం ఇప్పుడు కొంటున్న బంగారం ఏదైనా రీసేల్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం పెట్టిన వాల్యూ రాదు. ఎంత గోల్డ్ రేట్ పెరుగుతోంది అనుకున్నా కూడా మళ్ళీ అందులో మేకింగ్ చార్జెస్, స్టోన్స్ అని, డిజైన్స్ అని వీటన్నిటికి మనం లాస్ చూడాల్సిందే. ఇంకొకటి, ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ కొన్న తర్వాత ఎలా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సేఫ్టీ రీజన్స్, రిస్క్ ఎక్కువ. సరే లాకర్‌లో పెడదామా అంటే నెల నెలా లాకర్‌కి రెంట్ కట్టాలి. సో, ఇది ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఖచ్చితంగా కాదు. రెంట్ కడుతూనే ఉండాలి. అలా అని ఇంట్లో పెట్టుకుందామా అంటే ఖచ్చితంగా సేఫ్ కాదు. మనం బయటికెళ్ళాలన్నా లేదా ఒక బయట టూర్‌కి ఏదైనా కొన్ని రోజులు బయట ప్రయాణం చేయాలన్నా, ఇంటికి తాళం వేసుకోవాలంటే ఇవాళ రేపు ఈ దొంగతనాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. సో, ఖచ్చితంగా ఇంట్లో అయితే ఉంచలేము. ఎప్పుడు చూసినా టెన్షన్. ఒక ఇన్వెస్ట్‌మెంట్ మనం ఏదైనా చేస్తే అదొక మనకు పీస్‌ని ఇవ్వాలి కానీ టెన్షన్‌ని కాదు. మరి ఇంకొక సమస్య ఏంటంటే లిక్విడిటీ ఇష్యూ. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది. మన గోల్డ్ జ్యువెలరీ మనం క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నాము. అది వెంటనే మనం చేయలేము. ఎందుకంటే ఒక జ్యువెలర్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా మనకు వెంటనే మనం అనుకున్న డబ్బు వస్తుందని గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అదే గోల్డ్ డైమండ్ జ్యువెలరీ అనుకుందాం. అందులో డైమండ్స్ ఉన్నాయి. అప్పుడైతే మనం ఖచ్చితంగా వెంటనే మనం క్యాష్ చేసుకోలేము. ఎందుకంటే మనం ఎవరి దగ్గరైతే కొన్నామో డైమండ్ జ్యువెలరీ వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళి మరి సేల్ చేస్తేనే బెటర్ అంటారు. సో, ఈ కేస్‌లో కూడా అది సేఫ్ కాదు. మనం గోల్డ్ జ్యువెలరీని కేవలం ఒక ఎమోషనల్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా మాత్రమే చూడాలి. లైక్ మ్యారేజెస్ కోసం, ఫెస్టివల్స్ కోసం, మన కల్చర్‌ని రిప్రజెంట్ చేసుకోవడం కోసం మాత్రమే గోల్డ్ జ్యువెలరీని మనం చూడాలి. మరి ఇంకా బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి అంటారా? గోల్డ్ ఈటీఎఫ్స్, సావరెన్ గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఈ 3 ఆప్షన్స్‌లో గూడా గోల్డ్ ఈటీఎఫ్, సావరెన్ గోల్డ్ బాండ్స్ బెటర్. డిజిటల్ గోల్డ్‌లో కూడా మనకు చార్జెస్ ఎక్కువ పడుతున్నాయి. కొన్నప్పుడు జీఎస్టీ పడుతుంది. అమ్మినప్పుడు జీఎస్టీ పడుతుంది. కానీ గోల్డ్ ఈటీఎఫ్, సావరెన్ బాండ్స్ ఇదేదో ఏలియన్ టర్మ్స్ లాగా మనకనిపియొచ్చు. డిజిటల్ గోల్డ్ మనకు అందుబాటులో ఉంటోంది. ఎందుకంటే ఇవాళ రేపు మనం ఫోన్‌పే నుంచి కూడా మనం డిజిటల్ గోల్డ్‌ని కొనొచ్చు. మన ఛానెల్‌లోనే గోల్డ్ ఫోన్‌పే నుంచి ఎలా కొనాలి అనే వీడియో ఉంది. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో, గోల్డ్ జ్యువెలరీ అనేది ఎప్పుడు మనకు ఒక ఎమోషన్ మాత్రమే. ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఖచ్చితంగా కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.